హాయ్ అండి, వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. మొత్తానికైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇక వివరాల్లోకి వెళ్తే, గతంలో మనం డిసెంబర్ 15వ తారీఖు లాస్ట్ డేట్ గృహప్రవేశాలు చేసుకోకపోతే పట్టాలు రద్దవుతాయని చెప్పేసి వీడియోస్ అయితే చేశాం. దానికి చాలామంది అయితే వీడియోస్ చూశారు, చాలామంది అయితే గృహప్రవేశాలు చేసుకున్నారు, మరికొంతమంది అయితే గృహప్రవేశాలు అయితే చేసుకోలేదు. అయితే దాని తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ అయితే అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వీటికైతే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారు. అంటే ఈ బ్లాక్లలో ఫ్లాట్లలో ఎవరైతే గృహప్రవేశం చేసుకోలేదో వారికి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రజెంట్ మనకు హైమద్గూడలో అలాగే కొల్లూరు 2కు సంబంధించి మొత్తం ఈ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ మీకు మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, బట్ నాకు టైం లేకపోవడం వల్ల మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. మీరు చాలామంది అయితే వీడియో అయితే చూశారు. అలాగే మొన్న హైమద్గూడకు సంబంధించి కూడా వీడియో అయితే చేశాను, చాలామంది అయితే చూశారు. బట్ ఏంటంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తాను. ఇప్పటికైనా ఎవరైతే గృహప్రవేశాలు చేసుకోలేదో మీరు వెళ్ళి గృహప్రవేశాలు అయితే చేసుకోండి, పూర్తి సౌకర్యాలు అయితే కల్పిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఎవరైతే గృహప్రవేశాలు చేసుకోలేదో వారికి సంబంధించిన వివరాలు సేకరించి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్కి అనేది ఈ వివరాలు అనేది పంపిస్తామని చెప్తున్నారు. అలా పంపించినట్లయితే అధికారుల దృష్టికి మీరు వెళ్తారు కాబట్టి ఫ్యూచర్లో మీ పట్టాలు కూడా రద్దయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎందుకంటే చాలామంది నిరుపేదలు అయితే ఈ డబుల్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం రావద్దు అనుకుంటే మీరైతే వెళ్ళి తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. దాని ద్వారా మీకు ఇలాంటి మరింత సమాచారంతో మరికొన్ని వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాయి, ఎక్స్క్లూజివ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాంటి వీడియోస్ మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను. ఈ డబుల్ ఇళ్ళకి సంబంధించి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం మన టీం అనేది వర్క్ చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు మరికొద్ది రోజుల్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే హైమద్గూడ కూడా ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి చూడండి, సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మందికి అందరూ వస్తే మీకు ప్రాబ్లం అనేది తెలుస్తుంది. 10 మంది వస్తే ప్రాబ్లం బయట. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో 117 ఎకరాల ప్రాజెక్ట్ ఇది. ఎక్కడ ఏ పైప్ డ్యామేజ్ అవుతుందో తెలియదు. అందుకని అందరూ వస్తే మనం ఒకసారి చాలు చేస్తే ఎక్కడైనా తెలుస్తుంది, ప్రిపేర్ చేస్తారు. నేను ఏమైందంటే ఈ సెక్టార్ లో కొంతమంది వచ్చారు, బట్ వాళ్ళు ముఖం కడుకోనికి తాగడానికి వాటర్ లేక రాగానే ఉంటుందా ఏంటి వాటర్ చెప్పు. పైపు డ్యామేజ్ అయిపోయింది. పైపు డ్యామేజ్ 4000 మంది ఉంటున్నారా, వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకు వస్తుంది? అంటే పైప్ లైన్ ఉంటుంది కదా సార్, ఈ సెక్టార్ వచ్చి చూస్తే అప్పుడు ఈ సెక్టార్ లో ప్రాబ్లం ఉంది, దీన్ని రిపేర్ చేయాలని తెలుస్తుంది. నువ్వు ఇక్కడ రాకపోతే ఇంకా ఒక సంవత్సరం తర్వాత వచ్చినా కూడా అంతే ఉంటుంది. ఎవరు పట్టించుకోడు కదా సార్. 35% పిల్లల స్కూల్ కోసం రావట్లేదు సార్. చాలా 35% ప్రతి బిల్డింగ్ లో 35% పిల్లల స్కూల్ కోసం అని రావట్లేదు సార్. వాళ్ళు అదే క్వశ్చన్ చేస్తున్నారు మాకు. హాస్పిటల్ పెట్టి అప్పుడు రమ్మంటే మస్తు మంది వచ్చి మరి స్కూల్ వాళ్ళు ఏం చేయాలి సార్ చెప్పండి, వాళ్ళకి చెప్తాం మేము. స్కూల్ వాళ్ళకి ఏం చేసి పెడితే వచ్చేటప్పుడు మస్తు మంది వస్తారు. అట్లా కాదు కదా, మీకు ఇచ్చిన తర్వాత మీరు రావాలి. ఇప్పుడు ఉన్నప్పుడే కష్టాలు పడుకోవాలి, అందరితో కలిసి తల పని చేసుకోవాలి. ఇయర్ వేస్ట్ అవుతుంది. పిల్లలు